హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ బూస్టర్ అండ్ టీజీపీఎస్సి ఎగ్జామ్స్. సో మనకి ఈరోజు యాజ్ పర్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ మనం ఎగ్జామ్స్ రాసుకొని ఉన్నాం యాప్లో. అండ్ సొసైటీ లోపల మీకు చూస్తే ఓబీసీ అని చెప్పేసి ఉంది కదా, సో అది డిస్కస్ చేద్దాం. ఎస్సీ ఎస్టీతో కంపేర్ చేసినప్పుడు ఓబీసీలో మీకు క్వశ్చన్స్ రావట్లేదు, బట్ మనము కంపల్సరీ సిలబస్లో ఉన్న అంశం కాబట్టి అధ్యయనం చేయాల్సిందే. సో రేపు మీకు ఈ బ్రిటిష్ ఎక్స్పాన్షన్ అయిపోయింది కదా, బ్రిటిష్ పాలసీస్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ డే మనము ఉమెన్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం కదా, అది పెద్ద క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఎస్టీ మీకు 40 minutes ఏమో ఉంది కదా, ఈ ఓబీసీ 10 minutes కంటే మించదు. వై? బికాజ్ అది డిమాండ్ లేదు అక్కడ మనకి టాపిక్కి. ఓకే అండి, మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 2 సొసైటీ కోసము ఈ క్లాసెస్ అనేవి దాదాపు సరిపోతాయి. ఏమన్నా మీకు సరిపోదని చెప్పేసి అనిపించినట్లయితే తెలుగు అకాడమీ పుస్తకం తీసుకోండి, అంతకంటే వేరే పుస్తకం అవసరం లేదు. మీరు రాసేది మెయిన్స్ కాదు, ప్రిలిమ్స్. అంటే మనకు 100% అవసరం లేదు అక్కడ. సో మనం ప్రిలిమ్స్ పాస్ అయ్యేంత వరకు సరిపోతుంది. అట్లా అని చెప్పేసి నిర్లక్ష్యం చేయొద్దు. నేను చెప్పేది ఈ నోట్స్ ఏదైతే ఉందో సొసైటీకి సంబంధించి నేను చెప్తున్నా, వేరే సబ్జెక్ట్ కాదు. ఈ నోట్స్తో పాటు మీకు ఏమన్నా సరిపోదని చెప్పేసి అనిపించినప్పుడు తెలుగు అకాడమీ మాత్రం తీసుకోండి, వేరే ఏ పుస్తకం అవసరం లేదు. ట్రస్ట్ మీ, ఎగ్జామ్స్ రాసినాక మీకు కంపల్సరీ అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇది పార్ట్ 16 రాజ్యాంగంలో ఉంటుంది. వాళ్ళు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేదా ఓబీసీ కావచ్చు. మనకి ఓబీసీ అంటే ఎవరంటే ఎస్సీ ఎస్టీ కాకుండా వెనుకబడ్డ వాళ్ళు అని చెప్పేసి పిలుస్తాం. దెర్ ఈజ్ నో క్లియర్ డెఫినేషన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ లేదా స్టాట్యుటరీ ప్రొవిజన్స్, లేకుంటే మీ నిర్వచనం లేదు వాస్తవంగా. ఎస్సీ ఎస్టీ కాకుండా వెనుకబడి ఉంటే వాళ్ళని మనం ఓబీసీగా పిలుస్తాం. సో ఆర్టికల్ 340 ఏమంటుందంటే ఈ ఓబీసీ యొక్క స్టేటస్ మీద రాష్ట్రపతి కమిషన్ ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి 340 ఆర్టికల్ చెప్తుంది. ఈ అధికారము ఉపయోగించుకొని రాష్ట్రపతి ఇప్పటికీ 3 కమిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మూడింటిని మనం సింపుల్గా ఒక టేబుల్ ఫార్మాట్లో రాసుకోవచ్చండి. హనీ జేఎస్ అకాడమీ యొక్క స్పెషల్ ఇది, మీ కంటెంట్ మిస్ కాకుండా కుదించి సో ఈజీగా రివైజ్ చేసే విధంగా మనము చేయడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులు కూడా చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ జాగ్రఫీ ఆల్సో. సో మీకు జూన్ నుంచి జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది, సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుంది. మనం పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ ఎట్లా కవర్ చేసినామో అదే విధంగా కవర్ చేస్తాం జాగ్రఫీ కూడా, అందులో డౌట్ అయితే లేదు. ఓకే, సో ఫస్ట్ బీసీ కమిషన్ మనకి 53లో ఏర్పాటు చేస్తే 55లో రిపోర్ట్ ఇస్తుంది. సో ఈయన యొక్క చైర్మన్ పేరు మనకు అవసరం ఉంటుంది, కాకా కాలేల్కర్ అని చెప్పేసి పిలుస్తాం. రిపోర్ట్లో ఏముంటుందంటే 2399 ఓబీసీ క్యాస్ట్లు ఉంటాయి, అందులో 837 మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించాడు. సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సెకండ్ బీసీ కమిషన్ 79లో నియామకం చేస్తే 8లో రిపోర్ట్ ఇస్తుంది. బట్ రిపోర్ట్ మనం అప్పుడు అమలు చేయరు. అంటే 90లో మనకు వీపీ సింగ్ అని చెప్పేసి అమలు చేస్తాడు. సో బీపీ మండల్ వెరీ ఫేమస్, మనకి మండల్ కమిషన్గా కూడా ఫేమస్ అయిపోయింది. మొత్తం 11 అంశాలు ఉంటాయి. సామాజిక పరంగా 4 ఉంటాయి, విద్యాపరంగా 3 ఉంటాయి, ఆర్థిక పరంగా 4 ఉంటాయి. ఇది టీజీపీఎస్సి గ్రూప్ 2 క్వశ్చన్ 2016 ఐ థింక్. మొత్తం 3743 ఓబీసీలు ఉంటే దేశం మొత్తంలో 52% మంది ఓబీసీలో ఉన్నారు. వాళ్ళకి 27%ని సిఫార్సు చేసింది మనకి. 1990లో వీపీ సింగ్ అమలు చేస్తాడు, చాలా పెద్ద ఎత్తున మనకి ఎల్లర్లు వస్తాయి. 1992 ఇందిరా సాహాని కేసు 27% రిజర్వేషన్ని సమర్థించింది. థర్డ్ బీసీ కమిషన్ 2017లో నియామకం చేసి 13 సార్లు పొడిగింపు అనంతరం ఫైనల్ 23 జూలైలో రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ మనం బహిర్గతం చేయలేదు పూర్తిగా. సో రోహిణి కమిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఓబీసీ ఉపవర్గీకరణ మీద తీర్పు, ఇన్ఫ్యాక్ట్ కమిషన్ అని చెప్పేసి ఉన్నది. మనకు ఫుల్ అవుట్కమ్ ఇక్కడ ఏమి లేదు దీని మీద. సో మూడింటిని మనం సింగిల్ రాసుకోవచ్చు. ఏపీలో ఫస్ట్ బీసీ కమిషన్ ఏపీ వాళ్ళకు అవసరం, తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు. అనంత వెంకటరామన్ అని చెప్పేసి 93 ఓబీసీలను గుర్తించాడు యాజ్ పర్ సొసైటీ తెలుగు అకాడమీ పుస్తకం. నెక్స్ట్ అండి, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ యొక్క ఎవాల్యుయేషన్, అంటే పరిణామక్రమం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. 1950 నుంచి 92 వరకు దెర్ ఈజ్ నో ఎనీ కమిషన్, ఓన్లీ 340 ఆర్టికల్ యొక్క అధికారం ఉపయోగించుకొని
కాకా కాలేల్కర్ అండ్ బీపీ మండల్ కమిషనర్స్ని మనకి రాష్ట్రపతి నియామకం చేస్తాడు. వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరా సహాని కేసు స్టెప్ 2 ఇది 1992లో. సో ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి శాసనబద్ధంగా అవసరం అని చెప్పేసి తీర్పు చెప్పింది. తీర్పుకి అనుగుణంగా అప్పటి ప్రభుత్వము సో 3rd స్టెప్ మనకి 1993 యాక్ట్ చేసి స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటు చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద ఏర్పాటు కావడం జరిగింది. తర్వాత 4th స్టెప్ మనకి 102వ రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని 338B ఆర్టికల్ యాడ్ చేసుకొని నేషనల్ కమిషన్ ఫర్ బేసిక్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకి. ఇదే సవరణ ద్వారా మనము 366(26)(c) అని చెప్పేసి యాడ్ చేసుకుంటాం. ఓబీసీల గురించి చెప్తుంది. ఓబీసీ ఎవరని చెప్పేసి అడిగితే 342A ఆర్టికల్ యొక్క అధికారం ఉపయోగించుకొని రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు విత్ కన్సల్ట్ గవర్నర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కేసు ఉంటుంది. ఇక్కడ ఏమైంది అంటే రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు కదా, స్టేట్ గవర్నమెంట్ యొక్క అధికారం పోయింది. ఎస్సీ ఎస్టీలో ఏ విధంగా అయితే రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు, ఓబీసీ కూడా అదే విధంగా చేస్తాడు. అంతవరకు ఓబీసీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేది. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పవర్ని ఈ 102 రాజ్యాంగ సవరణ చట్టము లాక్కుందా అంటే గట్టిగా లాక్కుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. జయశ్రీ లక్ష్మణ్ రావు పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర సీఎం చెప్తుంది జయశ్రీ లక్ష్మణ్ రావు పాటిల్ కేసులో. సో రాష్ట్ర ప్రభుత్వానికి నో మోర్ పవర్స్, ఇక మీదట పవర్స్ లేవు. ప్రెసిడెంట్ నోటిఫై చేసిన జాబితా ఏదైతే ఉందో అది ఫాలో కావాల్సిందే. పెద్ద మిస్టేకే పడిందని చెప్పేసి అప్పటి ప్రభుత్వం గ్రహించి మళ్ళీ 105వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిండ్లు. స్టేట్ పవర్ని రిస్టోర్ చేసిండ్లు. మీన్స్ ఏంటి? 2 లిస్ట్. ఎస్, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ 342A ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి. స్టేట్ ఓబీసీ లిస్ట్ కూడా ఉంటుంది. సో డోంట్ కన్ఫ్యూజ్. ఇదేం అర్థం కాకుంటే ఈ టేబుల్ మీ యొక్క డౌట్స్ని 100% క్లారిఫై చేస్తుంది. 102, 105 అని చెప్పేసి పిలుస్తాం. ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధ హోదా వచ్చింది, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ని రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు. అదే 105 ఏంటి అంటే స్టేట్ ఓబీసీ లిస్ట్ని స్టేట్ లా ద్వారా నోటిఫై చేస్తుంది. అంటే ఇద్దరికి డ్యూయల్ లిస్ట్ ఉండొచ్చు బేసిక్గా. ఎవరి జాబ్స్కి వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఈ టేబుల్ మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తుంది. సో ఇది ఓబీసీ గురించి. మరి ఇక్కడ మీకు ఏం మిస్ అయిందండి? దీనిలో స్కీమ్స్ మిస్ అయింది కదా. సో దేర్ ఈజ్ నో ఎనీ స్కీమ్ స్పెషల్ ఫర్ ఓబీసీ. విశ్వకర్మ అని చెప్పే స్కీమ్ మీకు పుస్తకంలో ఉంది, బట్ మనము ఎకనామీలో డిస్కస్ చేసినాము, లేదా గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాం. విశ్వకర్మ అని చెప్పేసి అదొకటే మీకు స్కీమ్ ఉంది పుస్తకం లోపల. సో ఇన్ఫ్యాక్ట్ ఇది సరిపోతుందండి ఓబీసీకి, ఎక్స్ట్రా అవసరం లేదు. రేపు మనకి సొసైటీ క్లాస్ లేదు. యాజ్ పర్ షెడ్యూల్ మనం ఫాలో అవుతున్నాం కంపల్సరీ. మీరు ఫాలో కావండి కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా మనకి వస్తుంది. రేపు April 5th వరకు క్లాస్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ క్లాస్. మన కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా మంత్ వైజ్ ఇట్లా ప్రిలిమ్స్ బూస్టర్ అని చెప్పి చేద్దాం. ఏప్రిల్ నుంచి చేద్దాం. ఎందుకంటే సెప్టెంబర్ నోటిఫికేషన్ అండి, డిసెంబర్లో మనకి ఎగ్జామ్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ 9 months ఈజ్ ఎనఫ్. అంటే ఏప్రిల్ నుంచి తీసుకున్న మనకి 9 months అవుతుంది. కాబట్టి ఏప్రిల్ మంత్ అయిపోయాక మనము షార్ట్ వీడియో చేద్దాం మంత్ వైజ్ కూడా. సో మీకు ప్రిలిమ్స్కి చాలా బాగా ఉపయోగపడే వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, వ్యూస్ రాకపోయినా, కొంతమంది వ్యూస్ వస్తేనే మీ యొక్క రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ చేద్దామా లే అని చెప్పేసి థింక్ చేస్తారు. నేను వ్యూస్ బట్టి థింక్ చేయను, అవసరం బట్టి. ఇది యాస్పిరెంట్కి అవసరం ఉన్నది, 10 మంది చూస్తున్నారు, 10 మంది రెస్పాండ్ అవుతున్నారని చెప్పేసి నాకు అనిపించినప్పుడు దెర్ ఈస్ నో వ్యూస్ ఇష్యూ. అది మనకి ఎప్పుడు ఇష్యూ కానే కాదు. ఫస్ట్ నుంచి అవసరము, నీడీ ఉండాలి యాస్పిరెంట్కి, సరిపోతుంది. సో మనం ముందుకు వెళ్తాం. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.